హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 131కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం. సో టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వచ్చేసరికి గివ్ అవే కాంటెస్ట్ అనేది రన్ అవుతుంది. మీరు ఇప్పటికి ఇంకా దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి మీరు గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఆన్ 6 సిరీస్లో ఒక కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇది వచ్చేసరికి మనకి జూలై ఫస్ట్ వీక్లో ప్రత్యేకించి ఫ్లిప్కార్ట్లోనే దీన్ని సేల్లోకి అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఆన్ సిరీస్ మొబైల్స్ అయితే మనం చెప్పవసరం లేదు, కొనే రకంగా అయితే మొబైల్స్ ఉండవు. దీని ప్రైస్ చూసుకుంటే 15,000 రూపాయలు పెట్టారు. స్పెక్స్ అయితే ఇప్పటి వరకు వీళ్ళైతే రివీల్ చేయలేదు. సో డిస్ప్లే చూసుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే అని తెలుస్తుంది. అలాగే మన ప్రాసెసర్ చూసుకుంటే ఎక్సినోస్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేసామంటున్నారు. బట్ ఏ ప్రాసెసర్ యూజ్ చేశారు, డిస్ప్లేలో మనకి ఫుల్ హెచ్డీ వస్తుందా? ఫుల్ హెచ్డీ అయితే రాదు, వీళ్ళు ఖచ్చితంగా HD+ తీసుకొస్తారు. సో ఏది వస్తుందనేది తెలియదు. ప్రైస్ మాత్రం 15,000 రూపాయలు ఉంటుంది. జూలై ఫస్ట్ వీక్లో అయితే ఇది ఫ్లిప్కార్ట్లో మాత్రమే మనకి అవైలబుల్లో ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత న్యూస్ చూసుకున్న ఇది కూడా మనకి శాంసంగ్ నుంచే. శాంసంగ్ A6 ఈ మొబైల్ మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. A6 ఇప్పుడు A6కి వచ్చేసరికి వీళ్ళు 2,000 రూపాయలు ప్రైస్ అనేది కట్ చేసి అయితే అమ్ముతున్నారు. మనకు రిలీజ్ చేసినప్పుడు ప్రైస్ చూసుకుంటే 21,990 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే 19,990 రూపాయలు ప్రైస్ పెట్టి ఇప్పుడైతే అమ్ముతున్నారు. ఎంత పెట్టి అమ్మినప్పటికీ కొనే మొబైల్ అయితే కాదు ఇది. స్పెక్స్ చూస్తే మహా దారుణంగా ఉన్నాయి. అందుకే వీళ్ళైతే ప్రైస్ తగ్గించి అయితే మళ్ళీ అమ్మాలని ట్రై చేస్తున్నారు. తర్వాత నుంచి చూసుకుంటే ఇది కూడా మనకి శాంసంగ్ నుంచే. శాంసంగ్ J8 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి సేల్లోకి అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 18,990 రూపాయలు ఉంది. దీని స్పెక్స్ ఆల్రెడీ నేను మొన్న 129 టెక్ న్యూస్ 129లో అయితే నేను చెప్పడం జరిగింది. సో అక్కడైతే నేను ఇది ఫుల్ HD+ డిస్ప్లే అని చెప్పాను. బట్ వచ్చేసరికి ఇది ఫుల్ HD డిస్ప్లే కూడా కాదు, ఇది వచ్చేసరికి HD+ డిస్ప్లే అంటున్నారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి 18,990 రూపాయలు పెట్టుకునే మొబైల్ అయితే కాదు. ఇది 450 ప్రాసెసర్తో వస్తుంది, 6 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కోసం మాత్రం ఇది మనకు తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు సాంప్రదాయ పద్ధతిగా ఒక 12,000 13,000లో ఈ మొబైల్ తెచ్చుంటే బాగుండేది. బట్ వచ్చేసరికి వీళ్ళు 18,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ రోజు అయితే సేల్లోకి తీసుకొచ్చారు, కొనే రకమైన మొబైల్ అయితే కాదనమాట. సో తర్వాత నుంచి వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, అమెజాన్ కిండ్లే, అమెజాన్ ఎకో ఈ ఏవైతే అమెజాన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 2 అవర్స్లో డెలివరీ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ఇది ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అనమాట. సో మీరు మై ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నట్టయితే వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా మీరు బుక్ అంటే ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీకు 2 అవర్స్లో వీళ్ళైతే డెలివరీ ఇస్తామంటున్నారు. సో ఇదే విధంగా మిగిలిన ప్రోడక్ట్స్ కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి డెల్ వచ్చేసరికి 3000 సిరీస్లో డెస్క్టాప్ సిస్టమ్స్ అయితే తీసుకొచ్చింది. డెస్క్టాప్ పీసీస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 22 ఇంచు అలాగే వచ్చేసరికి 24 ఇంచు ఈ 2 వేరియంట్లో ఇది తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి ఇంక్లూడ్ మనకి వెబ్ కెమెరాతో తీసుకొచ్చారు. సో ఏదైతే మానిటర్ ఉంటుందో మానిటర్కి మనకి వెబ్ క్యామ్ పాపప్ అవుతుంది అంటున్నారు. సేమ్ మనకి ఏదైతే వివో ఎపెక్స్ కాన్సెప్ట్ ఉందో సో మనకి కెమెరా బయటకు వస్తుంది కదా, సో ఆ విధంగా పాపప్ అయ్యే విధంగా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇందులో వచ్చేసరికి 22 కానివ్వండి 24 కానివ్వండి వీటిలో వచ్చేసరికి మనకి మల్టీ ప్రాసెసర్లో అయితే తీసుకొచ్చింది. ఒకటి వచ్చేసరికి మనకి ఇంటెల్ పెంటియంతోను, ఇంకోటి వచ్చేసరికి i3 ప్రాసెసర్ 7th జనరేషన్తోనూ ఇది రన్ అవుతుంది. ఇంకో 24 కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మనకి i3 ప్రాసెసర్ i5 ప్రాసెసర్లో కూడా ఇది మనకి అవైలబుల్లో ఉంది. 22లో మనం బేస్ వేరియంట్ చూసుకుంటే 29,990 రూపాయలు పెట్టింది. అదే కనుక మనకి 24లో చూసుకున్నట్టయితే మనకి 34,590 రూపాయలు అయితే ఇది బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టింది. సో చూడాలి, ఇవి మనకి వచ్చేసరికి డెస్క్టాప్ లాగా ఉంటాయి అనమాట. డెస్క్టాప్లోనే మనకి సిస్టమ్ అయితే కంప్లీట్ ఉంటుంది. మనకి మ్యాక్ ఎలా అయితే తీసుకొస్తుందో డెస్క్టాప్లోనే సో ఆ విధంగానే అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత నుంచి వచ్చేసరికి మనకి Xiaomi నుంచి Redmi Note 5 అలాగే Redmi Note 5 Pro ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పటి వరకు ఇండియాలో 5 మిలియన్ల యూనిట్లను అయితే అమ్మినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. 5 మిలియన్ యూనిట్లు అంటే దగ్గర మనకి 50 లక్షల డివైసెస్ అనమాట. 50 లక్షల ఫోన్ల వరకు వీళ్ళైతే అమ్మేసినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా ఫ్లాష్ సేల్లో తీసుకురాకుండా సరిగ్గా తీసుకొచ్చుంటే 5 మిలియన్లు ఏంటి 7 మిలియన్లు 8 మిలియన్లు కూడా దాటేది. బట్ వచ్చేసరికి వీళ్ళైతే ఎక్కువ అయితే తీసుకురాలేదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 5 మిలియన్ వరకు దాటేసామని అయితే చెప్పుకుంటున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 3, Pixel 3 XL ఈ 2 మొబైల్స్ సంబంధించి మాత్రం గతంలో వచ్చేసరికి కొన్ని పిక్చర్స్ లీక్ అయినాయి, అలాగే మనకి బ్లూ ప్రింట్స్ లీక్ అయినాయి. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించిన డిజైన్ వీడియో అయితే మనకైతే లీక్ అయింది. దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకి మొబైల్స్ అయితే ఈ విధంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో రెండింటికి చూసుకుంటే మనకి ఏదైతే Pixel 3 కానివ్వండి Pixel 3 XL కానివ్వండి రెండింటికి మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. Pixel 3 XL వచ్చేసరికి ఇక్కడ మనకి పైన అయితే నాచ్ కనిపిస్తుంది. ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే మనకి గతంలో వచ్చిన
పిక్సెల్ 2, పిక్సెల్ 2 XL కి ఏ విధమైన డిజైన్ రేర్ సైడ్ మనకు కనిపిస్తుందో సేమ్ డిజైన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. పిక్సెల్ 3 XL అనుకున్నాం, పిక్సెల్ 3 XL కూడా మనకి సింగిల్ కెమెరాతోనే తీసుకొస్తున్నారు. చూడాలి మరి వీళ్ళు ఈ మొబైల్స్ ని ఏ ప్రైస్ లో తీసుకొస్తారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షాంఘైలో MWC ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు SD ఎక్స్ప్రెస్ కార్డ్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి అప్ టు 128 TB వరకు మనకి ఈ కార్డ్స్ అయితే ఉంటాయని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. దీని స్పీడ్ చూసుకున్నట్టయితే మనకి 985 MBPS స్పీడ్ లో అయితే ఇవి ఉంటాయంట. 985 MBPS అంటే మాటలు కాదు, చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ ఉంటుంది. దానితో ఇది 128 TB వరకు మనకి సపోర్ట్ చేస్తాయి అంటున్నారు అప్ టు. సో చూద్దాం ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది. వచ్చినా సరే వీటి ప్రైస్ వస్తే ల్యాక్స్లో ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మామూలుగా చూసుకుంటేనే 128 GB చూసుకుంటేనే మనకి ఎంత లేదన్నా సరే 4000 5000 అమ్ముతున్నారు. సో అందులోని ఇది ఇంత స్పీడు, తర్వాత 128 TB అంటే చాలా ఎక్కువ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసరికి. తర్వాత మీరు చూసుకుంటే ఇది కూడా మనకి గూగుల్ నుంచే, గూగుల్ హోమ్ అలాగే గూగుల్ క్రోమ్ కాస్ట్ ఈ రెండు డివైస్లు వచ్చేసరికి కొన్నిసార్లు అయితే రెస్పాండ్ అయితే అవ్వవు. మనం టీవీ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తూ ఉంటాయి గూగుల్ క్రోమ్ కాస్ట్ వచ్చేసరికి. అలాగే వచ్చేసరికి మనకి గూగుల్ హోమ్ వచ్చేసరికి హే గూగుల్ అన్నప్పుడు కూడా మనకి రెస్పాండ్ అవ్వకపోవడం. సో ఈ విధమైన కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళైతే దీన్ని అప్డేట్ ద్వారా రోల్ అవుట్ అయితే చేస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు ఫిక్స్ చేస్తుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వివో నుంచి, వివో ఎపెక్స్ కాన్సెప్ట్లో మనకి నెక్సెస్ అలాగే నెక్సెస్ ఏ ఈ మూడింటిని తీసుకొచ్చిందని మనకి తెలుసు. గతంలో చైనాలో అయితే లాంచ్ చేసేసింది. ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి నెక్సెస్ అలాగే వచ్చేసరికి నెక్స్ ఏ ఈ రెండింటిని జూలై 19వ తారీఖున ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి అఫీషియల్గా అయితే బయటకు వచ్చింది. సో చూద్దాం మనకి ఇండియాలోకి వచ్చేసరికి వీటిని ఏ ప్రైజ్లో తీసుకొస్తారనేది. తర్వాత మీరు చూసుకుంటే మనకి నోకియా నుంచి, నోకియా ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ని అయితే యూజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే వచ్చరికి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుందంట, అంటే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఇది రాబోతుందని. అలాగే మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంటుందని చెప్పి అయితే మనకైతే రూమర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి ఉన్న సమాచారాన్ని బట్టి నోకియా A1+ పేరుతో రావచ్చు అంటున్నారు. అలాగే ఇది గతంలో వచ్చేసరికి మనకి నోకియా 9 పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందని మనకి సమాచారం అయితే ఉంది. సో ఆ మొబైల్కి పేరు చేంజ్ చేశారా లేకపోతే ఇది వేరు అది వేరా అనేది అయితే ఇంకా మనకి ఇక్కడ కన్ఫ్యూజన్లోనే ఉంది. సో చూడాలి మరి ఇది మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారనేది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు లీక్స్ మీద లీక్స్ ఇలాగా కొత్త కాన్సెప్ట్లు బయట పెడుతుంటారు, కానీ వీళ్ళు తీసుకురావడానికే చాలా లేట్ అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో సేల్ తీసుకురావడానికి ఇంకా లేట్ అవుతుంది. సో చూద్దాం ఈ మొబైల్ మనకి ఎప్పుడు వస్తుంది అనేది. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఏసర్ నుంచి, ఏసర్ నిట్రో 5 అని చెప్పేసి గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చింది. ఈ మొత్తం మనకు 5 వేరియంట్స్ లో తీసుకొచ్చింది అనమాట. సో ఒకటి వచ్చేసరికి ఇందులో మనకి AMD ప్రాసెసర్ తో ఉంటుంది, ఇంకా మిగిలిన అన్ని మనకి ఇంటెల్ ప్రాసెసర్ తో ఉంటాయి. ఇంటెల్ ప్రాసెసర్ లో i5 అలాగే i7 ఈ 4 వేరియంట్లో ఇంటెల్లో ఉంటుంది. AMD ప్రాసెసర్లో ఒకటి తీసుకొచ్చారు. ఏదైతే AMD ప్రాసెసర్తో వచ్చేది ఉందో దాని ప్రైస్ చూసుకుంటే దగ్గర 66,000 రూపాయలు పెట్టారు. అదే కనుక మనకి ఇంటెల్ ప్రాసెసర్తో రన్ అయ్యేది మనకి బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది 73,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవి వచ్చేసరికి ప్రత్యేకించి వీళ్ళ యాసర్ ఆఫ్లైన్ స్టోర్లోను ఆన్లైన్ స్టోర్లోను మాత్రమే అయితే తీసుకొచ్చారు అంటున్నారు. సో ఎవరైనా గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి అనుకుంటే దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ నుంచి, షౌమీ ఏయో వింత ప్రోడక్ట్స్ అని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి స్మార్ట్ మౌస్ ప్యాడ్ అని తీసుకొచ్చింది. సో ఏదైతే మౌస్ మనం యూజ్ చేస్తుంటాం దాని కింద ఒక ప్యాడ్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్మార్ట్ మౌస్ ప్యాడ్ అని అయితే తీసుకొచ్చారు. ఈ మౌస్ ప్యాడ్ వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో అంటే మనం మౌస్తో ఈ ప్యాడ్ మీద యూజ్ చేస్తూ మనం వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఇది మనకి గేమ్ ప్యాడ్ కింద కూడా యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఇదైతే ఈ ప్యాడ్ మనకి గేమ్స్ కింద కూడా యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలియదు, బట్ వచ్చేసరికి వీటిని ట్రాక్ చేయొచ్చు అనుకుంటా. సో ఈ విధంగా అయితే ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చింది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే 2,700 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం మనకి ఈ ప్రోడక్ట్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదనేది. తర్వాత నుంచి చూసుకుంటే ఇది కూడా మనకి షౌమీ నుంచే, షౌమీ ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురాబోతుందని నిన్న మీకు అయితే చెప్పడం జరిగింది. సో అక్కడ వచ్చేసరికి మనకు ఒక టీజర్లో ఒక కొత్త మొబైల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుని మనకు ఏదైతే MI A2 ఉందో అది గ్లోబల్ వేరియంట్ ఏదైనా తీసుకొస్తారేమని మనం ఆశపడ్డాం, బట్ వచ్చేసరికి వీళ్ళు అది తీసుకురాలేదు. మళ్ళీ చైనాలోనే MI A2నే మనకి చైనాలో వచ్చేసరికి 6X కదా, MI 6X. సో దాన్ని మళ్ళీ వీళ్ళు కొత్త ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి హట్సున్ మీకు లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇది చూసుకుంటే మనకి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 22,000 రూపాయల దాకా అక్కడ దీని ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఎందుకు ఇలాంటి టీజర్లు చేసి మళ్ళీ రిపీటెడ్గా అయ్యే తీసుకొస్తారో తెలియదు. ఇంతటి దానికి మళ్ళీ వీళ్ళు టీజర్ రిలీజ్ చేయడం అవసరమా జనాలకు ఆశపెట్టడానికి? కాకపోతే తర్వాత నుంచి చూసుకుంటే మనకి LG నుంచి LG X2 అని చెప్పి ఒక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకొస్తున్నాం అని చెప్పి అయితే తీసుకొచ్చింది.
ఇది వీళ్ళైతే బడ్జెట్ మొబైల్ అనుకుంటున్నారు. స్పెక్స్ వస్తే బీపీ అయితే పెరిగిపోతుంది అనమాట. ఆ విధమైన స్పెక్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ దీని పెట్టిన ప్రైస్ అయితే ఎక్కువే పెట్టారు. మళ్ళీ దీని బడ్జెట్ మొబైల్ ఎలా అంటున్నారో తెలియదు. ఒకసారి మీకు స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే చూసుకుంటే 5 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 16 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే 1.3 GHz స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటున్నారు. ఏ ప్రాసెసర్ అని చెప్పట్లేదు. ఇది నేను కూడా స్నాప్డ్రాగన్ 210 ప్రాసెసర్ అనుకుంటున్నాను. ఇక రేర్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1.2 నాగట్తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2500 mAh బ్యాటరీ ఉంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇండియాలో తీసుకురాలేదు, సౌత్ కొరియాలో తీసుకొచ్చారు. అక్కడ దీని ప్రైస్ చూసుకుంటే 12,200 రూపాయలు పెట్టారు. సో ఇంత చెత్త స్పెక్స్తో వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టి ఎలా తీసుకొచ్చేది అనుకున్నారు మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఇదైతే ఇండియాకి తీసుకురాలేదు. ఇండియాకి తీసుకురాకపోవడం మంచిది. ఇండియాకి తీసుకొస్తే మాత్రం చాలా 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 దారుణంగా ఉంటుంది అనమాట దీని పరిస్థితి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.